పంటని ఎప్పుడే కానీ పసి పిల్లలాగా కాపాడుకుంటేనే 5 లక్షలు ఏంది 7 లక్షలు కూడా దిగుబడి తీయొచ్చు. ఎందుకంటే మన కన్న తల్లిలాగా చూసుకుంటేనే పంట పండుతుంది. నేను ఈడేసి నేను బార్ల పోయి మందాతుండా మన అన్న పోయి నేను కుక్కున్నా అట్లా అంటే పంట పండది. అది హాయ్ ఫ్రెండ్స్, పెయింటింగ్ స్టార్ అంజీ. వెల్కమ్ టు ఎన్ఆర్పిఎస్ టీవీ. ఈ రోజు మనం క్రాసింగ్ పత్తి గురించి ఎలా పండిస్తారు అనేది దాని గురించి మనం తెలుసుకుందాం. హాయ్ బ్రో, నీ పేరు? శివకుమార్. శివకుమార్. మీ ఊరు పేరు ఏంది? మీ మండలం ఏంది? మీ డిస్టిక్ మా ఏంది? ఊరు కేతనపల్లి, మా మండలం దామరగిద్ద, మా డిస్టిక్ నారాయణ. ఓకే అండి, అసలు ఇది పత్తి ఎలా పండిస్తారు విత్తనం వేసినప్పటి నుంచి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మాది కేతనపల్లి, దామరగిద్ద మండల్, నారాయణపేట జిల్లా. మేము రోని కడతలు ఏం చేస్తామంటే మంచిగా పొత్తం చేసుకొని చేను నీట్గా వేసుకొని మొత్తం ఏమి అరక దున్నుకొని మొత్తం ట్రాక్టర్తో దున్ని ఏమి గడ్డి లేకుండా ఇతనము ఇలా చేసి ఇతనం వేస్తాము. ఇతనం వేసి ఇట్లా వేసిన తర్వాత వారం లోపల ఇతనం బయటికి వెళ్తుంది, మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత ఇక కొద్దిగా వాటర్ అప్పుడు ఏం చేస్తుంటామంటే నీళ్ళు లేకుండే కాబట్టి కడవలతోన బిందెలతోన పోస్తుంటిమి ఎప్పుడు? చిన్నప్పుడు. అవి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు బోర్లు ఉన్నాయి కాబట్టి నల్లలు వేస్తాం, సిమ్కార్లు వేస్తాము. ఇక ఇప్పుడు అట్లే వర్షం లేనప్పుడు సిమ్కార్లు వేస్తాము, లేదంటే ఇట్లా కాలువలు చేసి ఇస్తాము. ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడు వచ్చిన కథకైతే ఇప్పుడు దీనికి మసాలా అప్పుడు అంటే ఎరువులు వేస్తుంటాం కదా, ఎరువులు వేసేదానికి అప్పుడు బాగుంటుండే. ఎరువులు వేయడానికి ఇప్పుడు ఏం చేస్తుందంటే మొత్తం మసాలా ఫుడ్ అయిపోయింది, మసాలా అంతా అయిపోయింది. ఓన్లీ ఒక మసాలా పెడితేనే పంట వస్తుంది. మసాలా పెట్టకుంటే పంట రాకొచ్చింది. ఇప్పుడు అందుకే 10 రోజులకు ఒకసారి దీనికి మసాలా పెట్టాలి, వారానికి ఒకసారి మందు కొట్టాలి. ఇక దోమ గీమ నల్లి ఉంటది దీనికి పువ్వులు క్రాసింగ్ చేయాలి. ఇప్పుడు ఈ రింగు ఎందుకంటే ఇది గుర్తింపు. ఈ రింగు అక్కడ మళ్ళా మొగతోట ఉంది, ఆ సుంకు రాల్పి దీనికి బత్తి పెట్టాలి. అంటే ఇది ఆడి తోటనా? ఇది ఆడి తోట, మొగతోట అక్కడ ఉంది. ఇప్పుడు ఇది ఆడి తోట, పూలు తెచ్చి రాల్పి సుంకు రాల్పి మళ్ళీ అది పూలు ఇక్కడ పువ్వును దాని ఈ పువ్వు ఉంది కదా, ఈ పువ్వు ఆడ మొగతోటలు ఉంటది ఇంచోటి పువ్వు. ఇంకో ఇది ఆడిసి తెల్ల సుంకు, అది రెడ్ సుంకు వస్తుంది. ఆ సుంకు మొత్తం రాల్పి సున్నం డబ్బికేసుకొని ఇట్లా బత్తికి అంటియాలి. ఈ క్రాసింగ్ చేసే బత్తికి అంటియాలి, ఈ రెడ్ బంతికి అంటిస్తే అప్పుడు కాయ రౌండ్ వస్తుంది. అది క్రాసింగ్ చేసినట్ల. ఈ రెడ్ కవర్ ఎందుకు పెడతారు? దానికి గుర్తింపు. మనకు అది వేసినామా లేదని తెలియదు కదా మనకు, అంటే దాన్ని మనం చేసినట్టు గుర్తింపు. ఇప్పుడు మళ్ళీ కవర్ తీసుకొని మళ్ళీ మన చేతికి వేసుకోవాలి. ఇట్లా అది చేయకుండా ఉన్నది అది మళ్ళీ ఈ రోజు మొగ్గలు వస్తాయి కదా, మళ్ళీ ఈ రోజు వేయాలి. అది వీకేయాలి, క్రాసింగ్ చేసి తీసేయాలి. మళ్ళా రేపు వస్తాయి కదా మొగ్గలు. వచ్చినాయి ఇప్పుడు ఈ మొగ్గు ఉంది అనుకో, ఈ మొగ్గకు మళ్ళా వేయాలి రింగు. ఈ రింగు మొగ్గకు మళ్ళా వేస్తే ఇప్పుడు అప్పుడు ఏముండంటే ఎరువులు మంచిగా ఉంటుండే, పెండ మంచిగా వేస్తుండ్రి. ఇప్పుడు లేదు కాబట్టి పెండ మనం ఏం చేస్తున్నాము, మొత్తం ఏమున్నా మసాలా 28 డిఏపి, యూరియానా 2020 013 మసాలాలు వేసుకొని పంట పండిస్తున్నాము. ఇది రేట్ వచ్చి 58,000. ఏంది రేట్ వచ్చేసి? అంటే పంట పండిన తర్వాత క్వింటాల్కి మొత్తం ఎన్ని నెలల పంట వస్తుంది? మొత్తం 6 నెలల పంట కంప్లీట్ అవుతుంది. మనకు ఇక మొత్తం ఎంత సీడీ తీసి వంతో వేసి రావాలి, గింజలు వేసి వస్తే మళ్ళా మనకు దుడ్లు వచ్చే సంవత్సరం మళ్ళీ తోట ఇంత అయినప్పుడు మనకు అమౌంట్ ఇస్తాడు. అంటే ఈ సంవత్సరం ఇయ్యాడా? ఈ సంవత్సరం ఇయ్యాడు. ఇప్పుడు పెట్టుబడి అంతా మీరేనా? రెడ్డి ఇస్తాడు, అతను ఇస్తాడు. రెడ్డి ఇస్తాడు, ఏం మనకేం టెన్షన్ లేదు. రెడ్డి ఇస్తాడు, 1,50,000 ఇస్తాడు. డైలీ మాత్రం ఈ 2 ఎకరాలు పెట్టినా నేను పొలం, 2 ఎకరాల పొలం పెట్టినా. డైలీ ఒక 4 అవసరం అవుతారు. ఇప్పుడు ప్రజెంట్ గా 4 అవసరం అవుతారు. మళ్ళా ఒక వారం రోజులు 10 రోజులు పెరిగిన మీనికి మళ్ళా ఒక 4 అవసరం అవుతారు. టోటల్ 8 మంది చేస్తారు దీన్ని. ఇప్పుడు మసాలా పంట వండే వరకు ఎన్నిసార్లు వేస్తారు? మసాలా 10 నెలలకి ఒక 4 సంచులు పెడతా. ఇంత 2 ఎకరాలకి 10 నెలలకి ఒక 4 సంచులు పెడతా. 10 నెలలు 4 సంచులు పెడతా. వారంలో ఒకసారి స్ప్రే చేస్తాం. వారంలో ఒకసారి స్ప్రే చేస్తాం. పక్క చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దోమ నల్లి ఉంటది. దోమ నల్లిగా దోమ లేదు ఇప్పుడు, నల్లి ఒకటి ఉన్నది. ఏడన్నా నల్లి అంటే అది నల్లి దోమ నల్లి ఉంటది. 10 రోజులకు ఒకసారి, వారంలో ఒకసారి ఖచ్చితంగా స్ప్రే కొట్టాలి. వారంలో ఒకసారి స్ప్రే కొడితే మనకు నీట్గా ఉంటది. ఇప్పుడు మన ఆకుతోట ఎట్లుంది అట్లుంది, ప్రజెంట్ గా ఆకుతోట ఎట్లుంది అట్లుంది. మసాలా పెట్టి ఎన్ని రోజులు అయింది? కరెక్ట్ వారం అంటే 3-4 రోజులు అయింది.
ఇది ఒక 6 రోజులకు మళ్ళీ మసాలా మొత్తం మళ్ళీ పెట్టేస్తాం సంచు. ఓకే. 2 ఎకరాలలో మీరు ఈ పంట అయిపోయిన తర్వాత ఎన్ని లక్షల వరకు తీయొచ్చు? మినిమం 2 ఎకరాల్లో మంచిగా వాతావరణం అనుకూలం ఉంటే ఒక 5 లక్షలు వస్తాయి. ఆ, 6 లక్షలు 5 లక్షలు వస్తాయి. మినిమం ఒక 10 క్వింటల్ అయింది అనుకో, క్వింటల్కి 58,000 రేటు ఆ, ఇట్లా ఉంటుంది. తర్వాత ఒక క్వింటల్ తక్కువ కావచ్చు, ఒక క్వింటల్ లెక్క కావచ్చు, ఆహా, మనం చెప్పలేము. ఇదైతే పంట మంచిగా ఉంటుంది. ఇది ఉమ్, చేసుకుంటే కూడా మంచిగా ఒక ఎకరా ఉన్నా కూడా మంచిగా 5-6 లక్షలు, ఒక 2-3 లక్షలు వస్తాయి. వేరే పంట వేసినాం అనుకో, ఒక జొన్న చేను ఉంది. ఆ, ఆ జొన్న చేను వేసిన ఏముండదు, మన నేనే జొన్న చేను వేసిన, జొన్న చేను ఇక్కడ కూడా ఆ, ఏం అవసరం లేదు పత్తి జొన్న చేను గురించి. వేసిన నేనే. ఉమ్, జొన్న చేను వేస్తే ఏమవుతుంది, అది ఇప్పుడు పండిన ఎంత పడుతుంది, 20,000 30,000. ఉమ్, అదే కందులు వేసిన ఎంత పడతాయి, ఒక ఉమ్, 2 క్వింటాల కందులు పడతాయి, ఒక ఎకరాల ఆ, 2 క్వింటాల కందులు పడితే క్వింటాల్ 10,000 అయినా 20,000 వస్తాయి. ఆహా, ఇది క్వింటాల్కి రేట్ ఎక్కువ కాదు, ఇది ఉహు, రేట్ ఎక్కువ, ఇది క్వింటాల్కి 55,000 వరకు ఇస్తారు. ఉమ్, ఇక బాతు సిడిగిడి మంచిగా ఉంది, ఉమ్, పంట అయితే మంచిగా పండుతుంది. మనకి మన అనుకూలంలో ఏం చేయలే, వారానికి ఒకసారి మందు కొట్టలే, వారానికి ఒకసారి మసాలా పెట్టాలి. ఓకే. ఓకేనా. ఆ, సరే సార్. ఇంకొకటి ఏమిటిదంటే ఆ, పత్తి పంటలో ఆ. లాభాలు లేవు అనే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? వాళ్ళు చేయక, కరెక్ట్ టైంకి మెయింటైన్ చేయక ఇడిస్తే అట్లా లాభం ఎట్లా వస్తుంది, ఉమ్, రాదు. వాళ్ళు కరెక్ట్ టైంలో 10 రోజులకు మసాలా పెట్టాలి, వారానికి ఒకసారి స్ప్రే చేస్తే మన తోటలాగా ఆకుతోట, ఎట్లా ఆకుతోట వచ్చినట్లు వచ్చి ఇట్లా వస్తుంది తోట. వాళ్ళు ఏం చేయనప్పుడు మసాలా ఒక 20 రోజులకి పెడతాము, మేము 30 రోజులకి పెడతామంటే అది కుదరదు, ఉహు, రాదు. మసాలా అసలు ఏమి పని చేయది, అది దంట కూడా ఇమ్ముకున్నది. ఉహు, మనం పెట్టిన కాడికి పెట్టిన మంచిగా చేసుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది పని. ఓకే. మనము వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది డబ్బులు టైంకి అందకనో, వాళ్ళతో పరిస్థితి బాగాలేకనో 10 రోజులకి పెట్టే మసాలా 15 రోజులకి పెడతారు. ఉమ్, అదేం చేస్తారంటే, చెట్టు ఎదుగుతున్నప్పుడు మసాలా ఖచ్చితంగా అవసరం. ఉమ్, మసాలా వేస్తేనే చెట్టు ఎదుగుతుంది. ఎస్, అప్పుడు ఏమని ఉండే, అప్పుడు మా నాయనోళ్ళ తర్వాత అతల అక్కడ ఉమ్, అప్పుడు ఏమని ఉండే, ఎరువులు వేస్తుండ్రు జగ్గి, ఉమ్, ఎరువులు వేస్తే మసాలా తక్కువ పడుతుంది. ఉమ్, ఇప్పుడు అట్లా కాకుండా మసాలా ఇప్పుడు ఎక్కువ వేస్తే పంట పడుతుంది, తక్కువ వేస్తే మొత్తం ఏం పడకుండా అవుతుంది, లాస్ అవుతుంది. ఓకే. అందుకే మసాలా మినిమం 10 రోజులకు ఒకసారి పెట్టాలి మసాలా ఓకే. ఖచ్చితంగా. అట్లా పెట్టినామనుకో మనకు దంటు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎంత సేఫ్టీ ఉండదు దంటు, ఎస్. ఎంత ఇప్పుడు మినిమం ఇది పెట్టి 2 నెలలు అయింది. ఇది 2 2 నెలలకే ఇంత హైట్ వచ్చిందా? 2 నెలలు అయింది. ఇది ఆహా, మినిమం ఈ హైట్ వస్తుంది, ఆహా, అంత హైట్. ఈ హైట్ వస్తుంది మినిమం, ఆహాహా, ఈ హైట్ వస్తుంది. ఇది మేము ప్రతి సంవత్సరం ఇదే సాగు చేస్తాను నేను. ఉహు, వీడికి 5 ఏళ్ళు అయింది, ఉమ్, ప్రతి సంవత్సరం ఇదే సాగు చేస్తా. ఉమ్, ఎప్పుడు వేసినా సరే 5 క్వింటాలు 6 క్వింటాలు 7 క్వింటాలు అవుతుండే. ఉమ్, మొన్నసారి ఏమైందంటే, ఒక సంవత్సరం గ్యాప్లా, 2000 ఇప్పుడు 2026 కదా, 2024లా ఉమ్, ఒకసారి ఇదే ఈ 2 ఎకరాలు పెడితే 12 క్వింటాలు అయినాయి గింజలు. ఓకే. ఇదే భూమి పెట్టిన ఓకే. 12 క్వింటాలు అయినాయి గింజలు. ఉమ్, 12 క్వింటాలు అయినాయి. ఈసారి కూడా మళ్ళీ ఇదే నీరుడు పెట్టినా కానీ అది మా ఆవాజ్ చచ్చిపోయి అత్త వేసేమని ఉమ్, అది అంతా అది ఓకే అయిపోయింది. అది ఉమ్, ఈ నిరుడు పెట్టలేను, ఈ ఏడు పెట్టిన మళ్ళా ఓకే. రిపీట్. ఈ ఏడు పంటని ఎప్పుడే కానీ ఇక్కడ చూ. పసి పిల్లలాగా కాపాడుకుంటేనే 5 లక్షలు ఏంది 7 లక్షలు కూడా దిగుబడి తీయొచ్చు. ఎందుకంటే మన కన్న తల్లిలాగా చూసుకుంటేనే పంట పండుతుంది. నేను ఇడేసి నేను బార్లో పోయి మందాతుండా, మన అన్న పోయి నేను కుక్కున్నా అట్లా అంటే పంట పండది, అది లాస్. అందుకే మనం పంటని ఎప్పుడో కానీ మన పిల్లని ఎట్లా చూసుకుంటామో దీన్ని అట్లా చూసుకుంటేనే పంట పండుతుంది.